అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో 1 కేజీ బియ్యంతో చక్కెర అరిసెలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. బెల్లం అరిసెలు కూడా చేయడం చాలా ఈజీ అండి. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. మనకు బెల్లం అరిసెలు కాస్త చూయీగా ఉంటాయి కదా, చక్కెర అరిసెలు మనకు క్రిస్పీగా ఉంటాయన్నమాట. కొద్దిమందికి అయితే ఫేవరెట్ అండి చక్కెర అరిసెలు. చేయడం కూడా చాలా ఈజీ. ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. 1 కేజీ రైస్ని అయితే ముందు రోజు నైటే నానబెట్టుకోవాలన్నమాట. దీనికి మనకు రేషన్ బియ్యం అయితే పిండి వంటలకి మనకు చాలా బాగా వస్తాయండి. ఇలా బాగా వాష్ చేసుకొని ఇలా చిల్లుండే పాత్రలో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నీరు మొత్తం పోయే విధంగా ఉంచుకోవాలన్నమాట. 10 నిమిషాల తర్వాత ఒక పొడి బట్ట పైన వీటిని అయితే ఆరబెట్టుకోవాలి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని వీటిని ఆరబెట్టుకోవాలి. మరీ డ్రై అయిపోకముందే వాటిని మరపట్టించుకోవాలండి. మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఇలా బయట పిండి మిల్లులో అయితే మరపట్టించుకోవాలి. ఇలా పిండిని పట్టుకున్నప్పుడు ముద్ద కట్టినట్లయితే మనకు పిండి తేమగా ఉందని అర్థం. తర్వాత నేనైతే ఈ పాత్రలో ఒక పాత్ర నిండా బియ్యం తీసుకున్నాను అన్నమాట. దానికైతే ఇప్పుడు చక్కెరని సగం కన్నా కాస్త ఎక్కువగా తీసుకుంటున్నాను. ఈ పాత్ర నాకు 1 కేజీ అన్నట్టు ఇంట్లో, అందుకని అందులో సగం కన్నా కొంచెం ఎక్కువగా పంచదార తీసుకున్నాను. మనకు బెల్లం అరిసెలకి ఒకే 1 టీ గ్లాస్ వాటర్ వేస్తామండి, కానీ చక్కెర అరిసెలకు మాత్రం ఒక 3 టీ గ్లాసుల వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. చక్కెర అంతా బాగా మునగాలన్నమాట. తర్వాత స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లో చక్కెర కరిగే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మనకు ఇది పాకం మొదలవుతుందన్నమాట. ఆ స్టేజ్లో ఒక ప్లేట్లో కాస్త చల్లటి నీరు తీసుకొని ఈ చక్కెర సిరప్ని కొంచెం కొంచెం వేసుకుంటూ పాకం మనకు రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. సేమ్ అండి, బెల్లం అరిసెలు ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చక్కెర అరిసెల పాకం కూడా ఉండాలన్నమాట. బెల్లం అరిసెలకి మనం ముదురు పాకం పట్టాం కదా, నా వీడియోలో ఉంది చూడండి. బెల్లం అరిసెలు కూడా అన్నట్టు బెల్లం అరిసెల వీడియో అయితే చాలా బాగా అందరూ మెచ్చుకున్నారండి. చాలా థ్యాంక్స్ అండి. చాలా వైరల్ అయింది అదైతే. ఇదైతే మనకు చక్కెర అరిసెలకి పాకం అన్నట్టు. అలా గిన్నెలో వేసినప్పుడు అది కదలకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు మనకు పాకం రెడీ అయిపోయినట్టు. అన్నట్టు మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇందులో ఒక 2-3 ఇలాచీలని దంచి వేసుకోవాలి. ఇప్పుడైతే పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ పాకంలో బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. బియ్యం పిండిలో మనకు తేమ ఉండే విధంగా చూసుకోవాలి. అరిసెలకి ఎప్పుడు తేమ ఉండే బియ్యం పిండి వాడాలన్నమాట. దానిని తడి బియ్యం పిండి అంటారు. మురుకులు మిగతా వాటికైతే మనకు పొడి బియ్యం పిండి వాడతారు. పొడి బియ్యం పిండి ఏంటంటే మనకు పాకంలో కొంచెం పిండి అయితే సరిపోతుంది, కానీ తడి బియ్యం పిండిలో మనం ఈ పాకంలో వేసినప్పుడు తడి బియ్యం పిండిని ఎంత పిండి వేసినా మనకు సరిపోదన్నమాట. ఎందుకంటే ఆ పిండిలో మనకు వాటర్ ఉంటుంది. వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మనం ఆ పాకంలో వేసినప్పుడు ఎంత పిండి వేసినా అది ఆ పాకంలో ఒదిగిపోతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా 1 కేజీ రైస్ ఫ్లోర్కి అంటే 1 కేజీ రైస్ తీసుకొని బియ్యం ఆడించినప్పుడు దానికైతే 1/2 కేజీ కన్నా కొంచెం ఎక్కువ పంచదార కానీ బెల్లం కానీ వేసుకొని పాకం చేసుకోవాలి. పిండి మిగిలిపోయినా పర్వాలేదండి. మరీ పాకం లూజ్ అయిపోయింది అనుకోండి కాస్త ఇబ్బంది కదా. కొంచెం లూజ్ అయితే ఇబ్బంది ఉండదు, మరీ ఎక్కువ లూజ్ అయిందనుకోండి ఇబ్బందే కదా. కొంచెం లూజ్ అయిందంటే కాసేపు పక్కన పెట్టామనుకోండి గట్టి పడుతుంది. తర్వాత మనం అరిసెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
అరిసెలకి ఎప్పుడు రేషన్లో వచ్చిన బియ్యం కానీ లేదంటే పొలంలో పండించిన బియ్యం కానీ ఇంటి బియ్యం అనేవాళ్ళు పాతకాలంలో ఆ బియ్యం కానీ బాగుంటాయండి. ఇప్పుడు మనం రెగ్యులర్గా రైస్ చేసుకుంటున్నాం కదా, సోనా మసూరి, ఇవైతే మనకు అంతగా బాగోవు. ఈ రేషన్ బియ్యం ఏంటంటే కాస్త జిగురుగా ఉంటాయన్నమాట, పిండి వంటలు బాగా వస్తాయండి. నాకైతే ఈ 1 కేజీ పిండి మొత్తం సరిపోయింది. తర్వాత ఈ పిండిలో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, పిండి కూడా పైన ఎండిపోకుండా ఉంటుందన్నమాట. తర్వాత దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత అయితే మనం షాపింగ్ మాల్స్కి వెళ్తుంటాం కదా, ఆ కవర్ అయితే కట్ చేసుకొని ఇలా పొడవుగా వేసుకున్నాను. ఈ పిండిని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసరికి బాగా సెట్ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ పిండి అనేది లూజ్గా వస్తే ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. తర్వాత ఒక బౌల్లోకి అయితే నువ్వులు తీసుకుంటున్నాను. నువ్వుల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అరిసెలు తినేటప్పుడు. ఇందులో కాస్త నీళ్లు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా నీళ్లు వేసి కలుపుకోవడం వల్ల నువ్వులు మనకు అరిసెల మీద వేసి నూనెలో వేస్తాం కదా, అప్పుడు మాడిపోకుండా లోపల నుంచి ఫ్రై అవుతాయి అన్నమాట. తర్వాత ఈ కవర్ పైన ఈ నువ్వులను అయితే కాస్త చల్లుకుంటున్నాను. నువ్వులు మనకు 2 వైపులా ఉండాలంటే ఇలా కవర్ పైన కాస్త స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఈ అరిసెల పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒత్తుకోవాలి. మీడియం సైజ్, మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా వేస్తున్నాను నేను ఇక్కడ. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోండి. చక్కెర అరిసెలు పలుచగా ఉంటేనే బాగుంటాయండి, కాస్త క్రంచీగా ఉంటాయి చక్కెర అరిసెలు మనకు. ఇలా ఒక 2-3 అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఒకేసారి. మనం దీనిపైన కాస్త ఆయిల్ అప్లై చేసుకొని కానీ ఒత్తుకున్నామంటే ఒక 7-8 ఒత్తుకున్నా కూడా అవి ఎండిపోకుండా ఉంటాయన్నమాట. మనం ఫ్రై చేసుకునే వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఒక్కోటి ఒత్తుకుంటూ నూనెలో వేసుకోవాలంటే టైం పట్టేస్తుంది కదా, అందుకని ఒకేసారి ఒక 7-8 ఒత్తుకొని ఒకేసారి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ అయితే మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు, అలానే సిమ్లో ఉండకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరిసెలను అయితే చేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 2 నిమిషాలకి ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి, అప్పుడే మనకు బాగా పొంగుతాయి. బెల్లం అరిసెలు వచ్చినంత మంచి కలర్ అయితే చక్కెర అరిసెలు రావండి, ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తాయి అంతే. ఇలా 2 వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే ఇందులోనే ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. బాగా మిక్సీ పట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఎండు కొబ్బరిని. తర్వాత ఈ చిల్లులు ఉండే పాత్రలో వేసుకొని ఎక్స్ట్రాగా ఉండే ఆయిల్ని అయితే ఏదైనా ఒక జొమ్ముతో కానీ ఇలా ఒత్తుకోవాలి. అరిసెల చెక్క ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తర్వాత మిగిలిన అరిసెలను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని కవర్ పైన మొత్తం వేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ కవర్ పైన అయితే నువ్వులు చల్లుకున్నాను, తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకున్నాను, తర్వాత వాటిని అయితే పలుచుగా ఒత్తుకుంటున్నాను. దానిపైన మళ్ళీ నువ్వులు అప్లై చేసుకుంటున్నాను.
నేను ఇక్కడ ఒకటే చేసుకున్నాను కాబట్టి ఇలా చేసుకుంటున్నాను అనమాట. మీరు ఇద్దరు ఉన్నట్లయితే ఒకరు తట్టి నూనెలో వేస్తుంటే ఇంకొకరు గరిటెతో ఎత్తి ఒత్తుకోవాలన్నమాట. చేతికి ఏదైనా అంటుకున్నప్పుడు ఇలా ఆయిల్తో అప్లై చేసుకొని ఒత్తుకుంటే మనకు ఈజీగా వస్తాయండి. తర్వాత కవర్ని ఇలా ఒకవైపు నుంచి పైకి లేపుతూ వేళ్ల మీద అయితే అరిసెను తీసుకోవాలి. వెంటనే ఆయిల్లో వేసేయాలండి. అది పైకి వచ్చిన వెంటనే మనకు ఇంకొక వైపుకి టర్న్ చేసేయాలి. అప్పుడు మనకు ఇంకొక వైపు పొంగినట్టు వస్తుంది. బెల్లం అరిసెలు బెల్లం మనకు జిగురుగా ఉంటుంది కాబట్టి బాగా పొంగుతాయండి. చక్కెర అరిసెలు కాస్త తక్కువే పొంగుతాయి. ఇవి తినేటప్పుడు కూడా కాస్త క్రంచీగానే ఉంటాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.